రాజకీయ వ్యూహం ఫలిస్తుందా? ఎన్నో అవాంతరాలు చిక్కులు దాటుకుని సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? ఏపీలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా వర్మ వ్యూహం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ఆ మధ్య ఎప్పుడో రిలీజ్ ఆపండి అన్న సెన్సార్ బోర్డు ఇప్పుడు క్లీన్ యూ సర్టిఫికేట్ ఎలా ఇచ్చింది? చూసేద్దాం. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నారు వర్మ. ఈ మధ్య వ్యూహం సినిమాతో ఎక్కువగా సందడి చేస్తున్నారు వర్మ. సాధారణంగా ఈయన సినిమాల్ని సీరియస్ గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు ఆడియన్స్. అయితే అప్పుడప్పుడు రాజకీయ నేపథ్యంలో సినిమాలు ప్రకటిస్తూ కాంట్రవర్సీకి తెరతీస్తూ ఉంటారు వర్మ. అలాంటి సినిమాలపై వద్దన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాజకీయాల్లో జరిగిన కీలక మార్పుల నేపథ్యంలోనే వ్యూహం తెరకెక్కించారు వర్మ. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా సెన్సార్ సమస్యలతో బయటకు రాలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమాతో వర్మ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో మెయిన్ ట్రైలర్లో చూపించారు. అన్నిటికీ మించి ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. గత ఎన్నికల సమయంలో అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, లక్ష్మీ సెన్టీఆర్ లాంటి సినిమాలు చేశారు వర్మ. ఇప్పుడు అదే చేస్తున్నారు. వ్యూహంతో పాటు దాని సీక్వెల్ శపథం కూడా చేస్తున్నారు. ఇది జనవరి 25న విడుదల కానుంది. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అస్మల్ అమీర్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. మరి వర్మ వ్యూహం ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోందో చూడాలి.